ఈ క్యాబేజీ కర్రీ నాకు అన్నంలో కంటే చపాతీలో అయితే చాలా అంటే చాలా ఇష్టం. దీని టేస్ట్ నాకు ఎప్పుడు దొరికిందంటే నేను డెలివరీ అయినప్పుడు ఫస్ట్ టైం మా పిన్ని అయితే చపాతీ ఈ కర్రీ అయితే చేసైతే నాకు పంపింది. అప్పుడు తిన్న టేస్ట్ నాకైతే ఇప్పటికీ మర్చిపోలే. నేను ఎప్పుడు ఈ కర్రీ చేసుకున్నా కానీ చపాతీ మాత్రం తప్పకుండా చేసుకుంటాను. నాకైతే ఫుల్ ఇష్టం. మొన్న రిలయన్స్ మార్ట్కి వెళ్ళినప్పుడు అయితే 9 రూపీస్కే మంచి హాఫ్ కేజీ కంటే ఎక్కువనే ఇచ్చారు. మంచిగా తీసుకొని వచ్చిన 3 రోజులు అవుతుంది ఫ్రిడ్జ్లో ఉన్నది. ఇవాళ అయితే మళ్ళీ గుర్తొచ్చింది కర్రీ చేసుకుందామని. ఇక నేనైతే సింపుల్ ప్రాసెస్లో చేసుకుంటా. డైలీ కర్రీ చేసినట్టే ఫస్ట్ ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు, పోపు గింజలు ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకొని, అల్లం వేసుకొని, పసుపు వేసుకొని, మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న గోబీ ముక్కలు కూడా వేసుకొని, టమాటాలు, ఇంకేముంది నేనైతే ఫస్టే వేసిన కొత్తిమీర కూడా, ఇంకా తర్వాత కొద్దిగా ఉప్పు కారం వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. నాకైతే ఇవి చిన్న చిన్న పీసెస్ కంటే పెద్ద పెద్ద పీసులు ఉంటేనే నాకైతే చాలా ఇష్టం. మీరు ఎంతమందికి ఇట్లా ఈ టేస్ట్ తెలుసు, చపాతీ విత్ గోబీ కర్రీ టేస్ట్ ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.